మీకు ఈ పార్ట్లో పెయిన్ ఉందా? అది బట్టల్ని స్క్వీజ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఆబ్జెక్ట్ని గట్టిగా ఇలా పట్టుకున్నప్పుడు అండ్ వెయిట్ని ఇట్లా లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ పెయిన్ అనేది ఇంకా పెరుగుతుందా? ఇది TFCC కావచ్చు, ట్రయాంగులర్ ఫైబ్రో కార్టిలేజ్ కాంప్లెక్స్. ఇందులో మన ఈ పార్ట్లో 8 స్ట్రెచెస్ వరకు ఉంటాయి. మనం బాగా ఎక్కువ బరువులు లేపుతున్నప్పుడు, ఈ చేతికి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు, రిపీటేటివ్గా ఒకే మూమెంట్ ఎక్కువసార్లు చేసినప్పుడు ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మీకు వచ్చింది TFCCనా కాదా అని తెలుసుకోవడానికి ఈ స్పెషల్ టెస్టులు చేయండి. మీ తంబుని ఇలా లోపల కానీ ఇట్లా పెట్టి రిస్ట్ని కింద కానీ ఇట్లా రొటేట్ చేయండి అండ్ ఇట్లా వెనక్కి. ఇలా చేస్తున్నప్పుడు మీకు క్లికింగ్ సౌండ్స్ అండ్ పెయిన్ అనేది వస్తుంటే ఇది పాజిటివ్ సైన్. అండ్ మీ పెయిన్ ఏరియాని ఇట్లా నొక్కి చూడండి, అప్పుడు కూడా మీకు పెయిన్ వస్తుంటే ఇది పాజిటివ్ సైన్, మీకు TFCC ఉన్నట్టే. నేను చెప్పే ఈ సింపుల్ ఎక్సర్సైజ్తో మీ TFCCని పోగొట్టుకోండి. మీ చేతిని టేబుల్ చివరకు తీసుకొచ్చి ఇలా పెట్టి ఇలా ఎక్స్టెన్షన్ మూమెంట్ చేయాలి. దాని తర్వాత ఇలా తిప్పి ఇలా ఫ్లెక్షన్ మూమెంట్ చేయాలి. దాని తర్వాత ఈ రేడియల్ డీవియేషన్ చేయాలి. ఇలా కిందకి దింపుతున్నప్పుడు ఏమన్నా పెయిన్ వస్తే ఈ మూమెంట్ అనేది పెయిన్ రానంత వరకు చేయాలి. అండ్ దాని తర్వాత ఇలా సుప్నేషన్ అండ్ ప్రొనేషన్, ఇలా వెనక్కి ఇలా ప్రొనేషన్ తిప్పుతున్నప్పుడు ఏమన్నా పెయిన్ వస్తే పెయిన్ రానంత వరకు చేయాలి. 10 reps into 3 sets లెక్క చేయాలి. మీకు ఈ మూమెంట్స్ పెయిన్ తగ్గిపోతే ఐసోమెట్రిక్స్ చేయొచ్చు. కింద చెయ్యి ఇలా పైకి రావాలి, ఈ చేతితో ఇది పైకి రాకుండా ఆపాలి. ఇలా చేసి 10 లెక్క పెట్టి వదిలేసేయాలి. సేమ్ ఇట్లా తిప్పి ఇది పైకి రాకుండా ఇది కిందకి ఆపాలి. నేను చెప్పినవన్నీ ఇది 10 సెకండ్లు ఇంటూ 3 సెట్లు చేయాలి. అండ్ ఇట్లా పైకి రాకుండా ఇట్లా చేయాలి, ఇట్లా కిందకి రాకుండా ఇట్లా చేయాలి, అండ్ ఇట్లా తిరగకుండా ఇట్లా చేయాలి, అండ్ ఇటు తిరగకుండా ఇట్లా చేయాలి. ఇలా చేయడం వల్ల మీ రిస్ట్ చుట్టూ ఉన్న పల్స్ అన్ని స్ట్రెంత్ అయ్యి మీ పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ ఒక స్మైలీ బాల్ ఆర్ గ్రిప్పర్ తీసుకొని ఇలా స్క్వీజెస్ అనేవి చేయాలి. సో మీ గ్రిప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.